నా పేరు పాటోజు వీరభద్రాచారి కలమండ అండి. నేను ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీని. నాకు అప్పుడు పెన్షన్ లేదు. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు పెన్షన్ అలర్ట్ చేశారు. నాకు వైట్ కార్డ్ అలర్ట్ చేశారు. మీరు ఇచ్చే ప్రతి పథకం కూడా మ్యాక్సిమం మాకు అందుతున్నాయన్న. ఇంత అభివృద్ధి ఏనాడో చూడలేదన్న. ఆనాడు ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలన్నా, ఒక ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలన్నా వాలంటీర్ వ్యవస్థ మీరు పెట్టిన తర్వాత చాలా అందుబాటులో వస్తుందన్న. మీరు చేసిన సంస్కరణలకి మీ జోహార్లన్నా. నాకు టీడీపీ గవర్నమెంట్ ప్రభుత్వంలో నాకు ఎప్పుడు 5-6 సార్లు పెన్షన్ పెట్టా. ఎప్పుడూ నాకు పెన్షన్ రాలేదు. మనకి జగనన్న ప్రభుత్వం వచ్చాక ఎమ్మడే పెట్టేశాను. పెట్టేస్తే నాకు ఎమ్మడే వచ్చేసింది. 1వ తారీఖు కల్లా నాకు పెన్షన్ ఇస్తున్నారు. మా అమ్మగారు లేవట్లేదు. మా అమ్మగారికి కూడా వృధా పెన్షన్ ఇస్తున్నారు. పొద్దున 5 పెన్షన్ లేపి ఇచ్చేస్తున్నాడు వాలంటీర్ గారు. జగన్మోహన్ దయ వల్ల మాకు వాహన మిత్ర 5 సార్లు అందిందన్న. అమ్మఒడి వచ్చింది. మాకు ఇల్లు లేదు కానీ జగనన్న ఇల్లు ఇచ్చారు. రోడ్డు ఎక్కితే అప్పుడు మొత్తం ఆర్టీఓ పోలీసులు అందరూ కాశారు. కానీ ఇప్పుడైతే జగనన్న వచ్చిన తర్వాత ఈ ఇన్సూరెన్స్ ఇవన్నీ చేసుకోవడం, కాగితాలు చేయించుకోవడం ద్వారా ఒక్కరు కూడా కాయట్లేదు. జగనన్న వచ్చిన తర్వాత ఇవన్నీ జరుగుతున్నాయి. జగనన్న మాకు కావాలి. ఫీజు రిమెంబర్స్మెంట్ ఉండడం వల్ల నేను ఇంజనీరింగ్ అనేది స్టార్ట్ చేశాను. 52,000 ప్రతి ఇయర్ వేసేవారు. టైం టు టైం అనేది ఇచ్చడం వల్ల మాకు చాలా హెల్ప్ అయింది. అందువల్ల నా బీటెక్ కూడా కంప్లీట్ అవ్వగానే నాకు జాబ్ కూడా వచ్చింది. ఇప్పటికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది మా ఇల్లు. మాకు 2 పిల్లలు ఉన్నారండి. అందులో మా పాపకి అమ్మఒడి డబ్బులు రావటం జరిగిందండి. 2 సార్లు 14,000 వచ్చాయి. ఒకసారి 15,000 వచ్చాయండి. రైతు భరోసా కూడా 3 సార్లు పడింది. వైఎస్ఆర్ ఆసరా డబ్బులు మాకు 50,000 రుణమాఫీ అయ్యాయండి. తర్వాత మాకు జగనన్న తోడు 10,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. మేము మా పిల్లల్ని బాగానే చదివించుకుంటున్నాము. సౌందరాల గ్రామం నుంచి నాకు పెన్షన్ వస్తుంది. తెల్లారగట్ట 3,000 ఇస్తున్నారు జగన్బాబు. కన్న కొడుకు కంటే ఎక్కువగా చూస్తున్నారు నన్ను. మాకేం విసారం లేదు. శుభ్రంగా ఆయన గెలవాలి. నేను జలమంతా ఆయనకే వెయ్యాలి. తెల్లారగట్ట వారంటీ వచ్చి మాకు లేపి డబ్బులు ఇస్తున్నారు. డబ్బులు పెట్టినా బంగారం దొరుకుతుంది కానీ జగన్ బాబు అసలు బంచి నాకు కనపడలా. ఇప్పుడు కనపడ్డారు. దేవుడే ఆయన. అన్న మీ పథకాలు విద్యా దీవెన పడుతుందన్న, రుణమాఫీ పడుతుందన్న, వసతి దీవెన పడుతుందన్న, మా మామగారికి పింఛనీ కూడా వస్తుందన్న. అన్న మీ పథకాల వల్ల మేము ఎంతో సంతోషంగా ఉన్నామన్న. అన్న మాకు ఇల్లు కూడా వచ్చాయన్న. ఇల్లు కట్టుకుంటున్నామన్న. మళ్ళీ ఈ 2024లో కూడా నువ్వే సీఎం అవ్వాలని ప్రార్థిస్తున్నానన్న. ఈ జగనన్న కాలనీలో మాకు హౌస్కి ఇచ్చారు ఫ్లాటు. కట్టుకోవటం జరిగింది. లోన్లు కూడా మొత్తం మాకు కంప్లీట్గా వచ్చేసినాయి. తాటాకింట్లో పూరింట్లో ఉండేవాళ్ళం. అలాంటిది ఇప్పుడు మాకు అన్ని విధాలుగా మాకు ఇల్లు వచ్చినందుకు సంతోషంగా ఉంది. ఆసరా అనేది కూడా ఎలా అయితే చెప్పారో జగన్ గారి ప్రభుత్వం అలాగే వచ్చినాయి. చేయూత కూడా వచ్చిందండి. ఇంతకుముందు ఇప్పుడే కాదు అప్పుడు కూడా నేను నాకు ఆరోగ్యం బాగోపోతే కూడా ఆరోగ్యశ్రీ కార్డు మీద కూడా నేను చాలా అసలు ఎంత సంతోషపడ్డాను. అప్పుడైతే సొంత వాళ్ళలాగా నాకు ప్రభుత్వం అందించింది. అప్పుడు వైఎస్ గారు ఉన్నారు. అప్పటి నుంచి మాకు ఎప్పుడు కూడా ఆ ప్రభుత్వం అంటే అభిమానం. నేను ఈ జగన్ గారిని మాత్రం మర్చిపోను. త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి. ఎవరు ఎన్ని మాట్లాడినా ఎన్ని మరిగినా
మేము ఆయన వెంటే ఉండి ఆయన్నే గెలిపించుకుంటాం, అది మాటికి నిజం.